Myself, Praveen, working as a lecturer in Commerce Department, Sir CRD College for Women. Now I am going to the subject Sales Promotion. The topic is Training and Induction, Unit 5. And now I am going to the topic Explain about training of a salesperson and the methods of training. అమ్మకపు వ్యక్తి శిక్షణ మరియు శిక్షణా పద్ధతులను గురించి వివరించండి అని మనకి క్వశ్చన్ ఇస్తారు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ట్రైనింగ్ ఆఫ్ ఏ సేల్స్ పర్సన్. ట్రైనింగ్ టేక్స్ ఏ పర్సన్ ఫ్రమ్ వేర్ హీ ఈజ్ టు వేర్ హీ షుడ్ బి. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ టు ఎనేబుల్స్ ద సేల్స్మెన్ టు పెర్ఫార్మ్ హిస్ జాబ్ మచ్ బెటర్. Certain amount of training is required for all types of salesmen. ఈ ట్రైనింగ్ అనేది ఏంటంటే ప్రతి సేల్స్ పర్సన్కి కూడా ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ ట్రైనింగ్ అతను ఏమీ చేయలేడు. అతను ఒక సేల్స్ పర్సన్ మార్కెట్లో ప్రోడక్ట్స్ని అమ్మాలంటే అతనికి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే ఆ సేల్స్ పర్సన్ ట్రైనింగ్ ఇవ్వకముందు ఎలా ఉన్నాడు, అలాగే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అతను ఎలా డెవలప్ అయ్యాడు అనేది మనకి ఇక్కడ ట్రైనింగ్ ద్వారా అతను మౌల్డ్ చేసుకోగలుగుతాడు అనమాట. ట్రైనింగ్ టేక్స్ ఏ పర్సన్ ఫ్రమ్ వేర్ హీస్ టు వేర్ హీ షుడ్ బి. అలాగే ఈ ట్రైనింగ్ అనేది ఏంటంటే ఆ సేల్స్మెన్ను అతని యొక్క జాబ్ని బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ఈ శిక్షణ అనేది అతనికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అతను ఇంకా మరింత మెరుగ్గా అతని యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ట్రైనింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే ప్రతి సేల్స్మెన్కి కూడా ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ ప్రతి అమ్మకందారుకి కూడా కొంత శిక్షణ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఆ శిక్షణ ఇవ్వకుండా అతన్ని మార్కెట్లోకి వస్తువుల్ని అమ్మడానికి పంపిస్తే అతను యొక్క పెర్ఫార్మెన్స్ అనేది సరిగా ఉండకపోవచ్చు అనమాట. అందువల్ల ప్రతి సేల్స్మెన్కి కూడా కంపల్సరీగా ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సేల్స్మెన్. అండ్ దెన్ నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్ సేల్స్మెన్. ఈ సేల్స్మెన్ యొక్క శిక్షణా పద్ధతులు. Companies usually adopt the following methods to train salesmen. ఈ అమ్మకందారులకు శిక్షణ ఇవ్వడానికి కంపెనీలు సాధారణంగా ఈ క్రింది పద్ధతులను అనుసరిస్తాయి. దాంట్లో మొదటిది ఇండక్షన్ ఆర్ ఓరియంటేషన్ ట్రైనింగ్. సచ్ ట్రైనింగ్ ఈజ్ గివెన్ టు దోస్ సేల్స్మెన్ హూ హ్యావ్ బీన్ జస్ట్ అపాయింటెడ్. The object of induction training is to familiarize the salesman with the organization, its goals and policies. He may be taken to the various sections and departments and introduced to employees there. The nature of his duties will be explained to him. ఈ మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్, సేల్స్మెన్ యొక్క మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్లో మొదటిది ఇండక్షన్ అండ్ ఓరియంటేషన్ ట్రైనింగ్. ఇది ఏంటంటే అప్పుడే కొత్తగా అపాయింట్ అయినటువంటి ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నాడో అతనికి ఇచ్చేటటువంటి ట్రైనింగ్ అనమాట ఇది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ అలాగే పాలసీస్ గురించి ఆ కొత్తగా ఎవరైతే అపాయింట్ అయ్యాడో అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. అలాగే ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో కొత్తగా జాయిన్ అయినటువంటి సేల్స్మెన్ను అతన్ని డిఫరెంట్ సెక్షన్స్కి, డిపార్ట్మెంట్స్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఆల్రెడీ ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే అతని యొక్క డ్యూటీ ఏంటి, అతని యొక్క నేచర్, అతను చేయాల్సినటువంటి పని ఏంటి అనేది కొత్తగా ఎవరైతే జాయిన్ అయినటువంటి సేల్స్మెన్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఇదంతా కూడా ఇండక్షన్ అండ్ ఓరియంటేషన్ ట్రైనింగ్. And then second one, in-house training. It refers to training given to a salesman within the organizational premises. He may, for example, be put under an experienced salesman who will teach him the
బేసిక్స్ ఆఫ్ సెల్లింగ్. ఈ ఇన్ హౌస్ ట్రైనింగ్ అనేది ఏంటంటే విత్ ఇన్ ది ఆర్గనైజేషనల్ ప్రిమిసెస్లో ఇచ్చేటటువంటి ట్రైనింగ్ అనమాట. ఎవరైతే సేల్స్ మెన్ ఉన్నారో వాళ్ళకి విత్ ఇన్ ది ఆర్గనైజేషనల్ ప్రిమిసెస్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ సేల్స్ మెన్ అసలు ఈ బేసిక్స్ ఆఫ్ సెల్లింగ్, ఈ సెల్లింగ్ అమ్మకంలో ఉన్నటువంటి కొన్ని బేసిక్స్, అలాగే టెక్నిక్స్, ఇవన్నీ కూడా విత్ ఇన్ ది ఆర్గనైజేషనల్ ప్రిమిసెస్లో ఎవరైతే కొత్తగా సేల్స్ మెన్ వచ్చారో వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. అలాంటి దాన్ని ఇన్ హౌస్ ట్రైనింగ్ అని అంటారు. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ వన్, ఆన్ ది జాబ్ ట్రైనింగ్. Unlike all other employees of a concern whose job is confined to the four walls, a salesman has to do his job mainly outside the organizational premises. He has to be introduced to the clients of the business. For this, he has to accompany the senior salesperson when they visit such clients. The trainee salesman will observe them and thereby learn all the techniques of selling. This will help him later when he himself calls on certain new customers. ఈ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి అదర్ ఎంప్లాయీస్తో సంబంధం లేకుండా కొంతమంది ఏంటంటే ఆ 4 గోడలకే పరిమితం అవుతారు అనమాట. విత్ ఇన్ ది ఆర్గనైజేషన్లో 4 గోడలకి మాత్రమే పరిమితం అవుతారు. ఈ సేల్స్ మెన్ యొక్క జాబు 4 గోడలకి పరిమితమైనటువంటిది కాదు. ఈ ప్రతి సేల్స్ మెన్ కూడా అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్ ప్రిమిసెస్లో వర్క్ చేయాలన్నమాట. దానికి ఏంటంటే అతను న్యూ క్లయింట్స్, బిజినెస్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిచయాలు అవి చేసుకోవాలి. అలా పరిచయాలు చేసుకోవడానికి ఎవరైతే సీనియర్ సేల్స్ పర్సన్ ఉన్నాడో అతనితో పాటు ఇతను క్లయింట్స్ని విజిట్ చేయాలన్నమాట. అతనికి కంపెనీ కింద అతనితో పాటు కలిసి సీనియర్ సేల్స్ పర్సన్తో కలిసి న్యూ క్లయింట్స్ని విజిట్ చేయాలి. అలాగే అతను ఆ సీనియర్ సేల్స్ పర్సన్ క్లయింట్స్తో ఎలా డీల్ చేస్తున్నాడు ఏంటనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ ట్రైనీ సేల్స్ మెన్ ఎవరైతే ఉన్నారో అతను ఆ సీనియర్ సేల్స్ మెన్ క్లయింట్స్తో, కస్టమర్స్తో ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది అతనికి భవిష్యత్తులో న్యూ క్లయింట్స్తో ఎలా డీల్ చేయాలి ఏంటనేది నేర్చుకోవడానికి అతనికి యూజ్ అవుతుందన్నమాట. ఇలాంటి ట్రైనింగ్నే ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని అంటారనమాట. అంటే అతను జాబ్ చేస్తుండగా నేర్చుకునేటటువంటి ట్రైనింగ్ అనమాట ఇది. అండ్ దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్. The trainee salesman may also be sent to certain training centers or institutes established for training salesmen. అలాగే ఈ ఆఫ్ ది జాబ్ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఎవరైతే ట్రైనీ సేల్స్మెన్ ఉన్నాడో అతన్ని ఏదైనా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్కి కానీ లేదా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి కానీ పంపి అతను కొన్ని సేల్స్లో ఉన్నటువంటి టెక్నిక్స్ నేర్చుకోవడానికి బయట ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్, ఇన్స్టిట్యూట్స్కి పంపుతూ ఉంటారనమాట. అలాంటి ట్రైనింగ్ని ఆఫ్ ది జాబ్ ట్రైనింగ్ అంటారు. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటే అతను జాబ్ చేస్తూ నేర్చుకునేటటువంటి ట్రైనింగ్ అనమాట. ఆఫ్ ది జాబ్ ట్రైనింగ్ అంటే పర్టికులర్గా ఒక ఇన్స్టిట్యూట్కి కానీ లేదా ట్రైనింగ్ సెంటర్, వేరే చోట ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్ ఉంటే అలాంటి సెంటర్కి పంపి అందులో వర్క్లో ఉన్నటువంటి మెలకువలు నేర్చుకోవడానికి అతను అలా ఇచ్చేటటువంటి ట్రైనింగ్ అనమాట. And then next fifth one, apprenticeship training. An apprentice is a trainee who works under a professional. His job is to assist the latter in his work. A salesman may, for example, assist a sales manager in the latter's work. The sales manager may ask him to meet any client or prepare a sales report. The payment made to an apprentice during the period of his ట్రైనింగ్ ఈజ్ నోన్ యాజ్ స్టైఫండ్. ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ శిక్షణ అంటే ఏంటంటే ఈ ఒక ప్రొఫెషనల్ కింద పనిచేసే ఒక ట్రైనీ అనమాట. అంటే ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయీ కింద ఎవరైతే పనిచేస్తారో దాన్ని అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడిటర్ కింద కొంతమంది ఆర్టికల్స్ చేస్తూ ఉంటారు. అంటే అతని కింద వర్క్ నేర్చుకుంటారనమాట. అంటే అది ఆడిటర్ అనేవాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళ కింద ట్రైనీస్ అనేవాళ్ళు నేర్చుకుంటారనమాట. అలాంటి దాన్ని
అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని అంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ సేల్స్ మేనేజర్ ఎవరైనా క్లయింట్ను కలవమని లేదా అమ్మకపు నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయమని చెప్పొచ్చు. అలాంటప్పుడు ఈ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సేల్స్ మేనేజర్ చెప్పినటువంటి పనులు చేయాలన్నమాట. ఏదైనా ఎవరైనా క్లయింట్ని కలవమంటే కలవాలి. అలాగే ఏదైనా సేల్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేయమంటే ప్రిపేర్ చేయాలి. దీనికి ఏంటంటే ఈ అప్రెంటిస్షిప్ లో ఈ పీరియడ్లో ఏంటంటే ఆ ట్రైనింగ్లో కొంత స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ట్రైనీ సేల్స్ మెన్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంత స్టైఫండ్ కింద అతనికి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ 6th one, classroom training. In this method of training, salesmen will assemble in a particular place during the training period. Such a place will resemble a classroom. A person experienced in selling will give them the necessary instructions. Such a method is also known as lecture method. ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఏంటంటే ఒక ఏదైనా ఒక ప్రదేశంలో సమావేశం అవుతారనమాట. అక్కడ ఒక క్లాస్ రూమ్ ఎలా అయితే ఉంటుందో అలాగా ఆ రూమ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ సేల్స్లో ఉన్నటువంటి ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉన్నాడో అతను కొన్ని సూచనలు అవి కొత్త వాళ్ళకి ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో వాళ్ళకి కొన్ని సూచనలు ఇస్తారనమాట. ఇటువంటి పద్ధతిని లెక్చర్ మెథడ్ అని కూడా అంటారనమాట. అండ్ దెన్ నెక్స్ట్ 7th one, రోల్ ప్లే. ఇన్ దిస్ case, a situation is artificially created and the salesman will be asked to act in the manner he would have acted had it been a real situation. Each trainee is exposed to such situations and his actions are observed. Later, the shortcomings are pointed out. ఈ రోల్ ప్లే అనేది ఏంటంటే ఇది కృత్రిమంగా సృష్టించబడుతుంది అనమాట. ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేయడం అనమాట. అంటే మనం ఏదైనా ఒక వస్తువుని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతాం ఏంటి అనేది ఎవరైతే ఈ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉన్నారో అతను మనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనం రోల్ ప్లే చేస్తూ ఉంటాం. నిజంగా అక్కడ లేకపోయినా కూడా మనం ఏదో ఒక వస్తువుని సేల్ చేస్తున్నట్టు అతని ముందు ఎవరైతే సీనియర్ సేల్స్ మెన్ ఉన్నాడో అతని ముందు మనల్ని యాక్ట్ చేసి చూపించమంటారు అనమాట. నువ్వు ఒక వస్తువు ఇచ్చి ఈ వస్తువుని కస్టమర్కి అమ్ము అని అతను పక్క నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. అతను ఎవరైతే ఈ కొత్తగా జాయిన్ అయినటువంటి సేల్స్ పర్సన్ ఉన్నాడో అతను ఎలా అమ్ముతున్నాడు ఏంటనేది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి అతనిలో ఉన్నటువంటి లోపాలు ఏమన్నా ఉంటే వాటిని ఎత్తి చూపుతారనమాట. లోపాలు ఉంటే సరిదిద్దుకోమని చెప్తారనమాట. ఇది రియల్గా అతను ప్రోడక్ట్ని అమ్మడానికి బయటకు వెళ్ళినప్పుడు అతనికి బాగా యూజ్ అవుతుంది. అతనిలో ఉన్నటువంటి ఏవైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట అతనికి. దెన్ మెథడ్స్ ఆఫ్ సేల్స్మెన్ ట్రైనింగ్లో ది 8th one, కేస్ స్టడీ. Such a method is suitable for those salesmen who have understood the basics of selling. The salesmen are divided into groups. A particular problem is given to all. Each group will discuss it and come out with solutions. Later, the solutions are analyzed. This enables every salesman to get a correct idea of the problem as well as solution. ఈ కేస్ స్టడీ అనమాట. ఈ కేస్ స్టడీలో ఏంటంటే కొంతమంది సేల్స్ మెన్ని కొన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక ప్రాబ్లమ్ని ఇస్తారనమాట. ఈ అమ్మకాల్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సేల్స్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ గ్రూప్స్కి ఇస్తారు. ఆ ప్రతి గ్రూపు కూడా ఆ ప్రాబ్లం మీద డిస్కస్ చేసి దానికి కొన్ని రకాలైనటువంటి సొల్యూషన్స్ని వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత ఏంటంటే ఆ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా అనలైజ్ చేసి వాళ్ళు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది క్లియర్గా తెలుసుకోగలుగుతారనమాట. ఈ ప్రతి సేల్స్ మెన్ కూడా వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా అక్కడ ఉన్నటువంటి సేల్స్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా తెలుస్తుంది అనమాట. అండ్ దెన్ ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ నీడ్స్.
ఎవరైతే సేల్స్ ఫోర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ నీడ్స్ ఏమేం కావాలి ఏంటనేది ఐడెంటిఫై చేయడం. అండ్ దెన్ నెక్స్ట్ డిజైన్, దాన్ని డిజైన్ చేయడం అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఈ ఇంప్లిమెంటేషన్ చేయడం. ఏదైతే ట్రైనింగ్ అనేది ప్రాసెస్ ఉందో దాన్ని డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం. అండ్ దెన్ లాస్ట్ వన్ ఎవాల్యుయేషన్. ఈ ఇంప్లిమెంటేషన్ చేసిన దాన్ని ఎవాల్యుయేట్ చేయడం అనమాట. దాని యొక్క వాల్యూ అనేది ఏంటి అనేది మనం తెలుసుకోవడం అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండక్షన్. Induction is the process of introducing a new employee to his or her job and organization and giving him all the necessary information required by him or her to start his work. The purpose of induction is to welcome a new employee and inform them about the organizational culture, introduce them to their team and co-workers, give them an understanding of their job, help them understand how their work will be connected to his co-workers, and informing him about the policies of the ఆర్గనైజేషన్. ఈ ఇండక్షన్ అనేది ఏంటంటే, ఎవరైతే న్యూ ఎంప్లాయీ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతాడో అతన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. అతని యొక్క జాబు ఏంటి, అలాగే అతను యొక్క వర్క్ ఏంటి అనేది క్లియర్గా అతనికి తెలియజేయడం అనమాట. అలాగే ఈ ఇండక్షన్లో ఏంటంటే ఆర్గనైజేషనల్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది, అలాగే అతని యొక్క టీమ్ మెంబర్స్ ఎవరు, అతని యొక్క కోవర్కర్స్ ఎవరు అనేది ప్రతిదీ కూడా ఆ కొత్తగా ఎవరైతే జాయిన్ అయిన న్యూ ఎంప్లాయీ ఉన్నాడో అతనికి ప్రతిదీ కూడా చెప్పడం అనమాట డీటెయిల్గా. అలాగే అతను వర్క్ అనేది ఆ కోవర్కర్స్తో ఎలా కనెక్ట్ అయి ఉంది, వాళ్ళతో ఎలా డీల్ చేసి తన వర్క్ అనేది కంప్లీట్ చేయాలి అనేది ప్రతిదీ కూడా ఇందులో డీటెయిల్గా చెప్పబడుతుంది అనమాట. అలాగే ఆర్గనైజేషనల్ పాలసీస్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, ప్రతిదీ కూడా ఆర్గనైజేషనల్ కల్చర్ ఏంటి, ప్రతిదీ కూడా కొత్త ఎంప్లాయీకి ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఇచ్చి అతనికి ఆర్గనైజేషన్ గురించి డీటెయిల్గా ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. And then induction helps to reduce the anxiety of a new entrant in the organization and helps him to feel a sense of belongingness in the organization. If the induction process is neglected, it may lead to confusion for the employee, wasted time, wasted resources, absenteeism and turnover. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది మనం ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ ఎంప్లాయీలో ఉన్నటువంటి యాంగ్జైటీని మనం కొంతవరకు తగ్గించవచ్చు అనమాట. కొత్తగా వచ్చిన ఎంప్లాయీ ఎవరైనా కూడా కొంచెం యాంగ్జైటీ, కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు అనమాట. అలాంటి వాళ్ళలో మనం డీటెయిల్గా మన యొక్క ఆర్గనైజేషన్ గురించి ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది పెట్టి అతనికి అక్కడ ఉన్నటువంటి వర్క్ కల్చరు ప్రతిదీ కూడా మనం ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే అతనిలో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకొని అతను బాగా పని చేయగలుగుతాడు అనమాట. అలాగే కొన్ని రకాలైనటువంటి వేస్టేజెస్ని కూడా మనం ఇక్కడ తగ్గించవచ్చు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల. అలాగే ఈ ఎంప్లాయీల కన్ఫ్యూజన్ అనేది లేకుండా మనకి ఉపయోగపడుతుంది అనమాట ఈ ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల. కొత్తగా వచ్చిన ఎంప్లాయీ అది ఏం చేయాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఈ ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అతను ఏం చేయాలి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోగలుగుతాడు అనమాట. దీనివల్ల ఏంటంటే టైం వేస్ట్ అనేది మనకి తగ్గుతుంది, అలాగే రిసోర్సెస్ వేస్టేజ్ అనేది కూడా తగ్గుతుంది, అలాగే ఎంప్లాయీ ఆబ్సెంటిజం అండ్ టర్న్ ఓవర్ కూడా మనకి ఇక్కడ తగ్గుతుంది అనమాట. Therefore, the objectives of induction are as follows. అలాగే ఈ ఇండక్షన్ ట్రైనింగ్ యొక్క ఉద్దేశాలు ఏంటి? ఫస్ట్ వన్, టు రెడ్యూస్ ద యాంగ్జైటీ, షైనెస్ అండ్ నర్వస్నెస్ a new employee feels when he joins new organization and is surrounded by new people and a new environment. ఈ ఇండక్షన్ ట్రైనింగ్ వల్ల అతనిలో ఉన్నటువంటి కొత్తగా జాయిన్ అయినటువంటి ఎంప్లాయీలో యాంగ్జైటీ, అలాగే షైనెస్, నర్వస్నెస్ ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ ఎంప్లాయీ కొత్తగా నేను ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాననే ఫీలింగ్ అనేది లేకుండా మనం చేయాలన్నమాట. అండ్ దెన్ సెకండ్ వన్, టు ఇంట్రడ్యూస్ ద ఎంప్లాయీస్ దేర్ జాబ్, కంపెనీ కల్చర్, పాలసీస్, వర్క్ ప్లేస్, వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ ద
పీపుల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అలాగే ఎంప్లాయీకి అతని యొక్క జాబ్ గురించి, ఆ కంపెనీ యొక్క కల్చర్ గురించి, ఆ కంపెనీ యొక్క పాలసీస్ గురించి, అక్కడ ఉండేటటువంటి వర్క్ ఎన్విరాన్మెంట్ గురించి, అలాగే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ గురించి ప్రతిదీ కూడా ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలన్నమాట కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి. And then next, to ensure that a new employee does not form a negative perception about the organization. అలాగే ఆ కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యాడో న్యూ ఎంప్లాయీ, అతనికి మన ఆర్గనైజేషన్ మీద నెగిటివ్ పర్సెప్షన్ అనేది లేకుండా మనం చేయగలగాలన్నమాట. నేను ఇక్కడ అసలు ఎందుకు జాయిన్ అయ్యాను, ఏంటి అసలు జాయిన్ అవ్వకుండా ఉంటే బాగుండేది అనేటటువంటి నెగిటివ్ పర్సెప్షన్ అనేది లేకుండా చేయాలన్నమాట. And then to reduce confusion and waste of time and resources. అలాగే ఈ వేస్టేజ్ ఆఫ్ టైం కానీ రిసోర్సెస్ తగ్గించడానికి మనం ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ దెన్ టు ఫాస్టర్ గుడ్ రిలేషన్ అమాంగ్ ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ మధ్య మంచి రిలేషన్స్ అనేవి కొనసాగడానికి ఇండక్షన్ ట్రైనింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. And to reduce the possibility of new employee being exploited by an evil co-worker. అలాగే మనం ప్రతిదీ కూడా ఇండక్షన్ ట్రైనింగ్లో క్లియర్గా చెప్పడం వల్ల కొత్తగా వచ్చిన ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో అతను ఎక్స్ప్లాయిటేషన్కి గురవ్వకుండా ఉంటాడనమాట. అదర్ వర్కర్స్ ఒక్కోసారి ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. అంటే అతని మీద బాగా బడ్జెట్ వేసేసి మిగతా వాళ్ళ వర్కులు కూడా ఇతని మీద వేసేసి అతన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాంటివన్నీ లేకుండా ఇండక్షన్ ట్రైనింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్, ఇండక్షన్ మే బి ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. Informal induction is unplanned induction and is carried out by small business units. In some cases, informal induction, the immediate supervisor may introduce the employee to his job, organization and co-workers, while in some other cases, the supervisor may appoint an existing employee as a buddy to the new employee. The buddy explains all the processes of the organization and introduces the new employee to his surroundings. In this case, ఈ మనకి ఇండక్షన్లో 2 రకాలైనటువంటి టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఫార్మల్ ఇండక్షన్, రెండోది ఇన్ఫార్మల్ ఇండక్షన్. ఈ ఇన్ఫార్మల్ ఇండక్షన్ అనేది ఏంటంటే స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక ఫార్మల్గా ఇండక్షన్ అనేది ఏముండదు. ఇన్ఫార్మల్గా అంటే వాళ్ళు స్పెషల్గా అక్కడ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఏముండదు. కొత్తగా ఎవరైనా ఎంప్లాయీ వస్తే జస్ట్ ఎవరైతే సుపీరియర్ ఉన్నాడో అతను వెళ్ళి ఆ రిమైనింగ్ ఎంప్లాయీస్ అందరికి కూడా పరిచయం చేస్తారు అంతవరకు. అక్కడంతా కూడా ఇన్ఫార్మల్గా జరుగుద్ది అనమాట. ఫార్మల్గా ఒక ఇండక్షన్ ప్రాసెస్ అనేది ఏముండదు. జస్ట్ వెళ్ళి ఆ ఎంప్లాయీస్ అందరినీ కూడా పరిచయం చేసి వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్తారనమాట ఎంప్లాయీస్కి. అది ఇన్ఫార్మల్ ఇండక్షన్. And then next, formal induction. The formal induction, pre-planned induction process. It is carried out in large organizations. Informal induction, a program is carefully designed to introduce the new employee to his job, colleague and organization. A formal induction may take more time, but it results in new employees learning better about their jobs and hence making lesser errors and working with better coordination with co-workers. ఈ ఫార్మల్ ఇండక్షన్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో ఇది లార్జ్ ఆర్గనైజేషన్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ముందే ప్లాన్డ్గా ఒక ప్రోగ్రామ్ అనేది ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది ముందే వాళ్ళు పెట్టుకుంటారనమాట. అక్కడ ఏంటంటే దీంట్లో ఎంప్లాయీస్ వాళ్ళు బాగా లెర్నింగ్ బెటర్ అబౌట్ దేర్ జాబ్స్ అండ్ మేకింగ్ ఎర్రర్స్ అనేవి తక్కువ చేయడం, అలాగే ఎవరైతే కోవర్కర్స్ ఉన్నారో వాళ్ళతో బెటర్ కోఆర్డినేషన్తో వర్క్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ఫార్మల్ వేలో జరుగుతాయి అన్నమాట ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది ఫార్మల్గా పెట్టారు. ఇది లార్జ్ ఆర్గనైజేషన్స్ మాత్రమే బేర్ చేస్తుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది అనమాట ఫార్మల్ ఇండక్షన్ అనేది. అందువల్ల చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఈ ఫార్మల్ ఇండక్షన్ అనేది బేర్ చేయలేవు. లార్జ్ ఆర్గనైజేషన్ మాత్రమే ఇక్కడ ఈ ఫార్మల్ ఇండక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.